యుగాంతాన్ని 24 గంటల ముందే తెలిపే ఒక గుహాలయం. శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యాలు. ప్రతి ఆలయం ఏదొక రహస్యాన్ని దాచుకున్నవే. అందులో ఒకటి ఈ కేదారేశ్వర స్వామి ఆలయం. మీ ఆధ్యాత్మికత అనే ఛానల్కి మీకు స్వాగతం. మీ ఆధ్యాత్మికతలో ఈరోజు మనం యుగాంతాన్ని తెలిపే శివాలయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ ఆలయం ఎక్కడుంది, అసలు ఈ ఆలయం వెనుకున్న కథ ఏంటి, ఈ ఆలయం యొక్క రహస్యాల గురించి తెలుసుకుందాం. మహాశివుడి లీలలు మానవ మాతృడికి వర్ణింపతరమా? దేశ విదేశాల్లో అనేక ప్రాంతాల్లో లింగాకారంలో కొలువుదీరి భక్తుల పూజలను అందుకుంటున్నాడు పరమశివుడు. యుగాంతం ఈ పదాన్ని ఆధారంగా చేసుకొని ఎన్నో కథలు, నవలలు, చివరికి సినిమాలు కూడా వచ్చాయి. ఇక పరిశోధనకు లెక్కే లేదు. ఈ యుగాంతం విషయమే ధార్మిక వేదభూమిగా పేరు పొందిన భారతదేశంలో పరిశోధనకు లెక్కలేదు. లయకారుడైన పరమేశ్వరుడి ఆదేశం మేరకు ఈ యుగాంతం అనే ప్రక్రియ జరుగుతుందని చెబుతారు. ఇక కలియుగాంతం తర్వాత ఈ భూమండలంపై జీవం ఉండదని కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది. ఒక భారతదేశంలోనే కాకుండా కలియుగానికి సంబంధించిన కథలు, పరిశోధనలు ఇతర దేశంలో కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన విషయాలపై అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. అలా కలియుగాన్ని 24 గంటల ముందే చెప్పే ఒక గుహాలయం భారతదేశంలోనే ఉంది. మీరు ఇక్కడికి చేరుకుంటే యుగాంతం గురించి ముందుగానే తెలుసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలతో ఈ వీడియో చేస్తున్నాను. ప్రస్తుతం మనం నివసిస్తున్నది కలియుగం. ఈ యుగం తర్వాత ఈ ప్రపంచం మొత్తం అంతమైపోతుందని భారత పురాణాలే కాకుండా ఇతర దేశాల్లో కూడా చాలా మంది నమ్ముతుంటారు. శాస్త్రవేత్తలు కూడా చాలా ఏళ్లుగా ఈ విషయంపై పరిశోధనలు చేస్తున్నారు. భారత పురాణాలను అనుసరించి ఈ మొత్తం ప్రపంచాన్ని 4 యుగాలుగా విభజించారు. తయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని. ప్రతి యుగం తర్వాత భయంకర ప్రళయం ఏర్పడుతుంది. అటుపై మరుసటి యుగం ప్రారంభమవుతుందని పురాణాలే చెబుతున్నాయి. అయితే కలియుగం తరువాత అటువంటి ధర్మం మళ్ళీ ఉండదని, ఈ సృష్టి నాశనం తప్పదని చెబుతారు. ఇక ఈ సృష్టి నాశనాన్ని ముందుగా తెలియజేసే కొన్ని ఘటనలు మనకు గోచరిస్తాయి. ఆ ఘటనలో చాలా వరకు దేవాలయాలే జరుగుతాయి. అటువంటి దేవాలయం మహారాష్ట్రలో ఉంది. ప్రతి దేవాలయం ఏదో ఒక రహస్యాన్ని దాచుకున్నవే. అలాంటి ఆలయాల్లో ఒకటి కేదారేశ్వర స్వామి ఆలయం. అపురూపమైన చూపురలను ఆకట్టుకునే అద్భుతమైన కట్టడం అహ్మదాబాద్ నగరంలో హరిశ్చంద్ర కోటలో ఉన్న కేదారేశ్వర స్వామి ఆలయం. ఈ మందిరంపై ఉండి ఒక పెద్ద బండరాయి కింద 4 స్తంభాల పైన శివయ్య కోసం గుడి నిర్మించారు. అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలియదు. అంతేకాకుండా ఈ ఆలయంలో 4 యుగాలకి సంకేతాలుగా 4 స్తంభాలున్నాయి. సత్యాయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలకి గుర్తులుగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు ఒక్కో యుగాంతానికి ఒక స్తంభం విరిగిపోతుంది. ఒక్కొక్క యుగాంతం సమయంలో సరిగ్గా 24 గంటల ముందు ఒక స్తంభం విరిగిపోతుందని స్థానిక కథనం. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కనుక ఈ పెద్ద బండరాయి ఒక స్తంభం పైన మాత్రమే ఉన్నది. ఎప్పుడైతే ఈ స్తంభం కూడా పతనం అవుతుందో ఆ రోజు కలియుగానికి ఆఖరి రోజుగా స్థానికులు భావిస్తారు. అంతటి మహాత్యమైన గోపురం ఉన్న ఈ ఆలయంలో మరో గొప్ప విషయం ఏమిటంటే ఈ గుడి 4 గోడల నుండి ప్రతిరోజు నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అందుకే ఈ ఆలయం లోపల చాలా చల్లగా ఉంటుంది. ఇక లోపలికి కూడా ఎవరూ వెళ్ళరు. ఒక వర్షాకాలంలో మాత్రం గుడి లోపల ఒక్క చుక్క నీరు కూడా ఉండదు. వేసవి, శీతాకాలంలో 5 అడుగుల ఎత్తున నీరుంటుంది. అంతేకాకుండా హరిశ్చంద్ర ఘాట్ కోట చాలా పురాతనమైంది. మైక్రోలిథిక్ మానవుని అవశేషాలు ఇక్కడ కనుగొనబడ్డాయి. మత్స్య పురాణం, అగ్ని పురాణం మరియు స్కంద పురాణం వంటి వివిధ పురాణాలు హరిశ్చంద్ర ఘాట్ గురించి అనేక వాక్యాలు రాశారు. అహ్మదాబాద్ నగర్ నుంచి ఈ కేదారేశ్వర గుహకు 146 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం వచ్చేసి 3 గంటల సమయం ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా గుహను సందర్శించుకోవడానికి వీలుంటుంది. ముంబై నుంచి హరిశ్చంద్ర ఘాట్ 144 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇదండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. మరిన్ని ఆలయాల గురించి తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.